ఆదివాసీ అడ్డాలో కమలం వికసించింది. సెట్టింగ్ స్థానం మరోసారి కైవసం చేసుకుంది. అభ్యర్థి ఎంపికలో ఎన్నో ప్రయోగాలు చేసిన కాషాయ పార్టీ చివరకు విజయాన్ని అందుకుంది. అనుకోని వ్యక్తి అనూహ్యంగా పార్టీలో చేరి టికెట్ కొట్టడంతో ఎగిసిపడ్డ అసంతృప్తి జ్వాలలను సైతం చల్లార్చిన కమలం పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. సెట్టింగ్ స్థానం మరోసారి చేజెక్కించుకుంది. మరి ఈ విజయంలో కమలం ఎమ్మెల్యేల పాత్ర ఏంటి? కాషాయ పార్టీ గెలుపునకు కారణమేంటి? వాచ్ ఇట్. ఆదివాసీ అడ్డాలో కమలం వికసించింది. కాషాయ పార్టీకి ఆ పార్టీ నేతలంతా అండగా నిలిచి గెలిపించుకున్నారు. ఎన్నికల ముందు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుందో పరస్పరం నేతలు లెక్కలు వేసుకుని మరి గెలుపు వైపు అడుగులేశారు. అంతా కలిసికట్టుగా కష్టపడ్డారు. చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే కాదు, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఆదరించారు తెలంగాణ ప్రజలు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీ పార్టీకి సెంటిమెంట్ గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ నుంచి పార్లమెంటు ఎన్నికల శంఖారావాన్ని పూరించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సోయం బాపురావు వ్యవహార శైలి కారణంగా ఆయనకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరిన గెడం నగేష్ కు టికెట్ ఇచ్చి పోటీలో దింపింది పార్టీ. అయితే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా కలిసికట్టుగా తమ తమ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడి 6 నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ సాధించారు. పార్టీ అభ్యర్థి మార్పు విషయంతో పాటు పార్టీ విజయం వరకు అన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ముందుండి నడిపించారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదట. తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేశారట. ముధోల్లో ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ విజయంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు విజయం సాధించగా అందులో ఆదిలాబాద్ జిల్లా నుంచే 4 ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో అదే మెజారిటీని పార్లమెంటు ఎన్నికల్లో కంటిన్యూ చేశారట. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 5,000, బోధ్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థికి 5,000 మెజారిటీ వచ్చింది. నిర్మల్ నియోజకవర్గంలో 44,000, ముధోల్లో 38,000, ఖానాపూర్లో 13,000, సిర్పూర్ నియోజకవర్గంలో 9,000 భారీ మెజారిటీ వచ్చింది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గెడం నగేష్ 94,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో వచ్చిన మెజారిటీ ఆధారంగానే బీజేపీ గట్టెక్కినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎంపీగా గెలుపొందిన నగేష్ కు టికెట్ కేటాయించిన సమయంలో మెజారిటీ నేతలు నగేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. నగేష్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ కు సన్నిహితుడు కావడంతో టికెట్ ఇప్పించి నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వల్లే విజయం వరించినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు నుంచి ఆధిక్యత కనబరుస్తూ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,932 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ 2వ స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు 3వ స్థానానికి పరిమితమయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ బీజేపీనే ఆధిక్యతను నిలుపుకుంది. త్రిముఖ పోటీలో బీజేపీ అభ్యర్థి గెలుపు సొంతం చేసుకోగా ఆదిలాబాద్ లోక్సభ స్థానం కాంగ్రెస్ చేజారిపోయింది. అయితే గత ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా ఒకే ఒక్క చోట మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే గెలుపు కోసం ఎవరికి వారు ముమ్మర ప్రచారం నిర్వహించారు. చివరకు బీజేపీ మాత్రం ఎక్కువ మంది ఓటర్లను తన వైపు తిప్పుకోవడంతో విజయం సునాయాసమైంది. మోడీ గాలికి తోడు ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం కావడం, 4 ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఆ పార్టీ విజయం సాధించగలిగిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైతేనేమో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం బీజేపీ ఖాతాలోకి చేరిపోయింది. ఈ విజయంతో ఆ పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో సంబురాలు జరుపుకున్నారు. మొత్తంగా ఆదిలాబాద్ పార్లమెంటుపై రెండోసారి కాషాయి జెండా ఎగురుతోంది. కమలం సత్తా చాటి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకుంది.